హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 21. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, అతనెవరో, నాకెందుకు హెల్ప్ చేశాడు? అతను చెప్పిన కారణం ఒకటేనా, లేదా ఇంకేమైనా ఉందా? ఒక అపరిచితురాలైన అమ్మాయి కోసం ఎవరైనా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటారా? ప్రశ్నల అలలు ఆమె మనసులో సుడులు తిరుగుతూ ఉంటే అలాగే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. వారం రోజుల తర్వాత ఈ రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్రపోయింది ప్రీష. విద్వంస్ వచ్చాడని తెలిసిన ఇందు తెల్లవారగానే విద్వంస్ గదికొచ్చింది. డోర్ ఓపెన్ చేసిన ఇందు ఒక్కసారిగా షాక్ అయింది. విద్వంస్ నేలపై స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. మరోవైపు ప్రీష మాత్రం బెడ్పై ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ దృశ్యం చూసి ఇందు మొహం కోపంతో మండిపోయింది. ఆ బెడ్ మీద పడుకునే హక్కు నాకే ఉంది. ఇంతవరకు నన్నే బెడ్ మీదకి రానివ్వలేదు. అలాంటిది నిన్నొచ్చిన ఈ అమ్మాయి ఈ ఇంట్లోనే కాదు, ఆయన గదిలో కూడా ఇంత ప్రశాంతంగా నిద్రపోతుందా? ఆ ఆలోచనని భరించలేకపోయింది ఇందు. జలసీతో ఆమె ఒళ్ళు మండిపోయింది. కోపంతో బుసలు కొడుతూ విద్వంస్ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలుస్తూ అతని లేపడానికి ప్రయత్నించింది. ఆమె అరుపులు విని ప్రీషా కూడా కళ్ళు తెరిచింది. విద్వంస్ నెమ్మదిగా తలపట్టుకుని కూర్చున్నాడు. తలకు తగిలిన గాయం, నిన్న రాత్రి తాగిన ఆల్కహాల్ ప్రభావం రెండూ కలిసి భరించలేని తలనొప్పితో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఇందు అంత గట్టిగా అరవడంతో ఆమె గొంతు కింద హాల్ వరకు వినిపించింది. అప్పటికే హాల్లో నాగవల్లి దేవాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంది. అరుపులు విని ఇద్దరూ కంగారుగా లేచి గదివైపు పరిగెత్తారు. వాళ్ళ వెంట మిగతా వాళ్ళు కూడా వచ్చారు. గదిలో కనిపించిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారి వెనకే వచ్చిన దేవ ఆ దృశ్యాన్ని చూసి లోపల హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ తన మొహంలో మాత్రం ఎలాంటి భావాన్ని కనిపించనివ్వలేదు. రెండు చేతులను పాకెట్స్లో పెట్టుకుని విద్వంస్ ప్రీషా వైపు చూస్తున్నాడు. కొడుకు పరిస్థితి చూసి నాగవల్లి ఆందోళనతో వణికిపోయింది. మరోవైపు మిత్ర లోపల సంతోషంతో ఉప్పొంగిపోయాడు. విద్వంస్ జుట్టంతా చెదిరిపోయింది. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తలకు తగిలిన గాయం నుంచి కారిన రక్తం అప్పటికే ఎండిపోయింది. నిన్న రాత్రి తాగిన ఆల్కహాల్ ప్రభావంతో అతని కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. తల పట్టుకుని కూర్చున్న విద్వంస్ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకేసారి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలు పెట్టేసరికి చిరాకుగా అనిపించింది అతనికి. స్టాప్ ఇట్ అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడద్దు. ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? అందరూ కట్టగట్టుకుని వచ్చి పొద్దు పొద్దున నా తల తినేస్తున్నారు అసహనంగా అంటూ తన చేయి పట్టుకున్న ఇందు చేయిని విసిరికొట్టి లేచి నిలబడ్డాడు. ఇందు రగిలిపోతూ చూస్తుంది. విద్వంస్ అందరినీ ఒకసారి చూసి చివరగా దేవా మీద చూపు నిలిపి, నా రూంలోకి ఎవరు రావడం నాకు ఇష్టం ఉండదని మీకు బాగా తెలుసు కదా అని అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. దేవ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలబడ్డాడు. నాగవల్లి విద్వంస్ దగ్గరకొచ్చి, నానా ఏమైంది? ఈ గాయం ఎలా అయింది అని అతని తలపై ఉన్న గాయాన్ని చూస్తూనే ఒక్కసారిగా కోపంగా ప్రీషా వైపు తిరిగింది. ఏయ్, నా కొడుకునేం చేశావు? వాడిపై చేయి చేసుకునేందుకు నీకు ఎంత ధైర్యం? నాగవల్లి ప్రశ్నించగాని అందరి చూపులు ఒక్కసారిగా ప్రీషా వైపు మళ్ళాయి. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిలబడి ఉంది ప్రీష. అవును విద్వంస్, నువ్వు నీ సొంత గదిలో నీళ్ళ మీద పడుకొనుంటే ఈ రాణిగారు మాత్రం బెడ్పై హాయిగా కాళ్ళు చెప్పుకొని పడుకున్నారు. ఏయ్, నీకు అసలు సిగ్గలేదా? అంది ఇందు ప్రీషా వైపు అసహ్యంగా చూస్తూ. ఆ మాటలు విన్న ప్రీష పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇందు మాట్లాడిన తీరు చూసి మిత్రకు కూడా కోపం రావడం మొదలైంది. వాళ్ళందరినీ పట్టించుకోకుండా విద్వంస్ తలను పట్టుకుని నెమ్మదిగా ప్రీషా వైపు నడిచాడు. అతనికి నైట్ జరిగింది గుర్తుందో లేదు. ఏమడుగుతాడో తనేమి సమాధానం చెప్పాలో తెలియక ప్రీష గుండెల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఆ టెన్షన్ బయటికి కనిపించకుండా ధైర్యంగా నిలబడింది. ప్రీష దగ్గరకొచ్చిన విద్వంస్ ఆమె చెంపపై చేయి వేసి, ఏంజిల్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. బహుశా నేను చాలా ఎక్కువగా డ్రింక్ చేసుంటాను. లేదంటే నీ విద్వంస్ ఎప్పుడు తన లిమిట్ దాటి డ్రింక్ చేయడు అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తుంటే ప్రీష కోపంగా చూస్తుంది. మిత్ర వ్యంగ్యంగా నవ్వి, అబద్ధాల కూరు, వీడు ఎంత డ్రింక్ చేస్తాడో మనకు తెలీదా? ఇప్పుడిక్కడ ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నాడు అని తనలో తానే విసుగ్గా గొనిగాడు. అతని పక్కనే నిలబడి ఉన్న దేవాకు మాత్రమే ఆ మాట వినిపించింది. దేవా అతని వైపు లుక్ ఇచ్చేసరికి వెంటనే తల తిప్పుకొని దిక్కులు చూస్తున్నాడు మిత్ర. ఏంజిల్,
నీకేం కాలేదు కదా? నాకేమీ గుర్తులేదు. నిన్న రాత్రి అసలేం జరిగింది? నేను ఫ్లోర్ మీద ఎలా పడిపోయాను? ఈ గాయం ఎలా అయింది అని అయోమయంగా అడిగాడు. అతని మాటలు విన్న ప్రీషాకి గత రాత్రి జరిగిన ప్రతి సంఘటన గుర్తుకొచ్చింది. అసహ్యంతో వెంటనే అతని చేతిని విదిలించేసింది. ఎక్కువ డ్రింక్ చేస్తే తర్వాత ఏం చేస్తావో కూడా గుర్తుండినప్పుడు అసలు ఎందుకు తాగాలి? ఎందుకంత పిచ్చిగా బిహేవ్ చేయాలి అని కోపంగా అరిచింది. ఏం చేశాను? నాకు నిజంగా ఏమీ గుర్తులేదు అని తన నుదుటిని నొక్కుకుంటూ నైట్ జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు విధ్వంస్. మైండ్లో ఏవో దృశ్యాలు మస్కగా మెరిశాయి. కానీ అవి పూర్తిగా గుర్తుకు రాకపోవడంతో చిరాకుతో పళ్ళు బిగించాడు. ఏయ్, నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు అంటూ ఇందు కోపంగా ముందుకొచ్చింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ప్రీష ఆమె వైపు సూటిగా చూస్తూ, నాకు బాగా తెలుసు, కానీ నువ్వు కూడా ఎవరితో ఏ టోన్లో మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో అని అంది. నీలాంటి అమ్మాయితో మాట్లాడడానికి నేను 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీలాంటి వాళ్ళు మగవాళ్ళతో అని అంటూ ఇందు హద్దు దాటి మాట్లాడబోతుంటే జాగ్రత్తగా మాట్లాడు అంటూ ప్రీష గట్టిగా గర్జించింది. ఆ మాట మధ్యలోనే ఆపేసింది ఇందు. ప్రీష ఆగ్రహంతో కళ్ళలో నిప్పులు చిమ్ముతూ, ఇంకో మాట మాట్లాడితే నీ నాలుక కోయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించను. నువ్వెవరో నేనెక్కడున్నానో నాకు అవసరం లేదు, కానీ నువ్వు నన్ను అవమానిస్తే మాత్రం నిన్ను అస్సలు ఊరుకోను అని అరిచింది. ఇందు మాట్లాడిన ప్రతి మాటతో మరో కళ్ళలో కూడా అగ్ని రగులుతుంది. అతని మిషన్ అతని ఆపకపోయి ఉంటే ఆ క్షణంలోని ఇందుని అక్కడక్కడే పాతి పెట్టేవాడు. అంత కోపాన్ని అతను కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. అందరి ముందు తను ఎదిరించడం తట్టుకోలేక ఇందు కోపంతో ప్రీషాపై చెయ్యి ఎత్తబోయింది. కానీ ఆ చెయ్యి గాల్లోని ఆగిపోయింది. ప్రీష ఆమె మణికట్టుని గట్టిగా పట్టుకుంది. ఆలోచన కూడా చేయకు, లేకపోతే ఈ చెయ్యిని విరిచి నీ ఇంకో చేతిలో పెడతాను. నన్నిక్కడ బలవంతంగా బంధించి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మౌనంగా భరిస్తాననుకుంటే అది మీ పొరపాటు. ఆమె మాటల్లోని గర్వం, కళ్ళలోని ద్వేషం అక్కడున్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో ప్రీషా చూపు వెనక నిలబడి ఉన్న దేవాపై పడింది. కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోని ఆవేశం తగ్గింది. కానీ తననిక్కడ తీసుకొచ్చింది దేవాని అన్న విషయం గుర్తుకొచ్చిన వెంటనే అసహ్యంగా మొహం తిప్పేసుకుంది. ఆ మార్పుని దేవ స్పష్టంగా గమనించాడు. అయినా అతని మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఈరోజు ప్రీషా ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడికొచ్చినప్పటి నుంచి భయంతో మౌనంగా ఏడుస్తూ ఉండే అమ్మాయి ఇప్పుడు అందరి ఎదుట ధైర్యంగా నిలబడి సమాధానమిస్తుంది. ఇందు చెయ్యెత్తడం చూసి విధ్వంస్ కోపంతో ముందుకు అడుగు వేశాడు. కానీ ప్రీషాని చూసి వెంటనే ఆగిపోయాడు. ఆమెలో కనిపిస్తున్న ఈ ధైర్యం అతనికి కొత్తగా అనిపించింది. తనకు కావాల్సింది భయపడే ప్రీషాని. కానీ ఇప్పుడు తన ఎదుట నిలబడింది అదే అమ్మాయి కాదు. ఇందు వైపు కోపంగా చూశాడు. నా ఏంజిల్పై చేయెత్తిన ధైర్యం నీకు? తనని బాధ పెట్టాలనుకుంటున్నావా? నీ అంత చూస్తాను అని పళ్ళు కొరుకుతూ మనసులో అనుకున్నాడు. అదే సమయంలో ప్రీషాని చూసి గర్వపడుతున్న మరో వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. ప్రీష అక్కడున్న అందరి వైపు తిరిగి ఒకసారి చూసి, మీ అందరి డ్రామా అయిపోయిందంటే ఇప్పుడు నా గది నుంచి బయటకు వెళ్ళండి. ఇలా గుంపుగా నిలబడి ఉండడం నాకు నచ్చదు అంది నిర్మోహమాటంగా. వాళ్లలో నీలికళ్ళు కనిపిస్తాయేమోని చూసింది, కానీ కనిపించలేదు. ఆమె మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. మిత్ర అయితే కళ్ళన్నోరు తెరిచేశాడు అవాక్కైపోయి. దోమలు దూరతాయి అని దేవ మెల్లిగా అనడంతో టక్కున నోరు మూసుకున్నాడు. నాగవల్లి కోపంగా ముందుకొచ్చి, ఏ అమ్మాయి, ఇది ఎవరి గదో మర్చిపోకు, దీనిని గది అనడం ఆపు అని అంది. ప్రీష ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అయితే మీ కొడుకుతో చెప్పి నన్ను బయటకు పంపించండి. నాకు కూడా ఇక్కడ ఉండాలనే ఆసక్తి లేదు, కానీ ఇప్పటికీ నేను ఎక్కడ ఉంటే అదే నా గది అని కూల్గా సమాధానమిచ్చింది. నాగవల్లికి తల కొట్టేసినట్టయింది. విస్తుపోయి సైలెంట్గా నిలబడ్డ విధ్వంస్ వైపు చూస్తుంది. ఇందు కూడా అతని రియాక్షన్ కోసం ఆతృతగా చూస్తుంది. ఇదంతా దేవాకి అనాసక్తిగా అనిపిస్తుంటే సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేవా వెళ్ళడం చూసి మిత్ర కూడా అతని వెంట నడిచాడు. దేవా బయటికి రాగానే చాలాసేపటి నుంచి డోర్ వెనుక దాక్కుని అన్నీ గమనిస్తున్న శేషు దేవా వెళ్ళిపోయిన తర్వాత పక్కకు జరిగి గదిలోంచి తొంగి చూస్తున్నాడు. నాగవల్లి చూపును గమనించిన విధ్వంస్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగి, మీ ఇద్దరూ బయటికి వెళ్ళండి అని అన్నాడు. కానీ ఈ అమ్మాయి, అమ్మా, అతని గొంతు ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఆమె నేను చూసుకుంటాను. ఆమె నా ఏంజిల్, నా ప్రేమ, నా పిచ్చి, నా ఆవేశం అన్నీ ఆమెతోనే ముడిపడున్నాయి. ఇప్పటి వరకు చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళండి
నేను నా ఏంజిల్తో ఒంటరిగా మాట్లాడాలి. కానీ విధ్వంస్ అని అంటున్న తల్లిని చెయ్యి అడ్డుపెట్టి సైలెంట్ చేసి ఒక్కసారిగా ఇందు వైపు తిరిగి సీరియస్గా చూశాడు. ఇంకోసారి తనపై చెయ్యి ఎత్తాలని కూడా ఆలోచించకు. ఈ ఇంట్లో నువ్వు ఇంకా ఉన్నావంటే అమ్మ వల్ల మాత్రమే. లేదంటే ఇప్పటికి నీ పరిస్థితి ఎలా ఉండేదో నీకే తెలుసు అని గట్టిగా చెప్పి ప్రీషా వైపు తిరిగి ఆమె మొహాన్ని ఆప్యాయంగా చూస్తూ, నా ఏంజల్ని బాధపెట్టాలని ప్రయత్నించడం ఇది రెండోసారి. మూడోసారి జరిగితే దాని పరిణామాలు చాలా డేంజరస్గా ఉంటాయి అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఇందు గుండెల్లో భయం పుట్టింది. గతసారి విధ్వంస్ కోపం ఎలా ఉంటుందో ఆమె చూసింది. ఈసారి ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి ఆమెకు భయం వేసింది. విధ్వంస్ నాగవల్లి వైపు చూసి, అమ్మ ప్లీజ్ నువ్వెళ్ళు. నాగవల్లి ఇంకేం చేయలేక ప్రీషాను కోపంగా ఒకసారి చూసి ఇందుతో కలిసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. కాళీ శేషుతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వెనుకే నడిచారు. డోర్ క్లోజ్ చేసి విధ్వంస్ నెమ్మదిగా ప్రీషా వైపు అడుగులు వేసాగాడు. ఆమెని రెప్పవేయకుండా సూటిగా చూస్తూ అతను దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రీష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. భయం ఆమెను పూర్తిగా చుట్టుముట్టిన ఆ భావాన్ని తన మొహంలో కనిపించనివ్వకుండా తన శాయశక్తులా ప్రయత్నించింది. విధ్వంస్ ఆమె దగ్గరకొచ్చి నడుం చుట్టూ చేయి వేసి తన వైపు లాక్కొని గింజుకుంటూ అసహనంగా చూస్తున్న ప్రీష కళ్ళలోకి ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఒక్క రాత్రిలో ఏమైంది ఏంజిల్? నిన్నటి వరకు నా ఏంజిల్ నన్ను చూసినా భయపడేది. నా ముందు ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. కానీ ఈరోజు ఆమె కళ్ళే కాదు, ఆమె మాటలు కూడా నిప్పులు కక్కుతున్నాయి. ఆలోచనతోనే అతని పెదవులపై ఒక వింత చిరునవ్వు మెరిసింది. ప్రీష అసహ్యంతో అతని నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించింది. ఏమైంది? ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు విధ్వంస్ ప్రీష అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. నీకు ఇంకా ఏం కావాలి? నీ ఇష్టం వచ్చినట్టు నాపై బలవంతం చేస్తావు. నీ కోరిక తీర్చుకోవడానికి నా మనసు నా ఇష్టాన్ని తొక్కేస్తావు. మరి ఇంకెవరైనా వచ్చి నన్ను అవమానించినా నాపై చేయి చేసుకున్నా కూడా నేను మౌనంగా భరించాలా? ప్రేమ గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళు తమ ప్రేమ ఇలా ఇతరుల ముందు షోపీస్లా నిలబెట్టారు. కోపం ద్వేషం నిండిన చూపులతో గట్టిగా అంది. విధ్వంస్ చిన్నగా నవ్వాడు. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదన్నమాట. నేను ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను ప్రేమించను. ఎప్పటికీ నీతో ఉండాలని కూడా లేదు, ఎట్ ఎనీ కాస్ట్. అది ఎప్పటికీ జరగదించి నువ్వు నాతోనే ఉంటావు, నేను ఉన్నంత వరకు. అతని మాటలకు స్పందించకుండా ప్రీష కోపంగా మొహం తిప్పుకుంది. విధ్వంస్ మాత్రం ఆమె మొహాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డావు. ఈరోజు చాలా మారిపోయాను అని అంటూ అప్పుడే ఆమె మొహం తిప్పడంతో అతని చూపు ఆమె మెడపై ఆగిపోయింది. అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పంటిఘాటు అతని కళ్ళలో ఒక్కసారిగా పిచ్చి నింపేసింది. అతని శ్వాస భారమైంది. కళ్ళలో కోపం, అనుమానం, పిచ్చి అన్నీ ఒకేసారి ఉప్పొంగాయి. ఆ ఘాటు మీద తన బొటనవేలిని మెల్లిగా రుద్దుతూ, ఇదేంటి? నీ మెడ మీది మార్కెలా వచ్చింది? దీన్ని చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు అని అన్నాడు పళ్ళు కొరుకుతూ. అతని మనసులో అనుమానాలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తున్నాయి. నా ఏంజల్ని ఇంకెవరు తాకారా? ఆ ఒక్క ఆలోచనే అతని సహనాన్ని చెదరగొట్టింది. ప్రీష అసహ్యంతో అతని చేతిని విదిలించింది. ఇదెలా వచ్చిందో నిజంగానే గుర్తులేదా, లేక గుర్తున్న నటిస్తున్నావా? నిన్న రాత్రి జరిగిన దృశ్యం మరోసారి ఆమె కళ్ళ ముందు మెదిలి కోపం, అసహ్యంతో ఆమె కళ్ళు మండిపోయాయి. ఆమె మాటలు విన్న విధ్వంస్ కొన్ని క్షణాలు ఆమె వైపు ఎలాంటి భావం లేకుండా చూశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు, ఆ ఘాటుని మళ్ళీ తాకుతూ. ఏంజిల్, నిజంగా ఇదంతా నేనే చేశానా? ఉత్సాహంగా నవ్వుతూ. వావ్, ఇది నా లవ్ మార్క్ అన్నమాట. ఓ గాడ్, నిన్న రాత్రి అంతా జరిగిపోయిందా? నాకు మాత్రం ఏమీ గుర్తులేదు అని సంతోషంతో పిచ్చివాడిలా నవ్వుతూ ప్రీషాని బెడ్పై కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఆ మొహాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. చెప్పేంజిల్, నిన్న రాత్రి ఏమి జరిగింది? నేను నిన్ను ఎలా ప్రేమించాను? ఏం చేశాను? నీలో అన్ని అందాలు చూసేశానా? నేను సుఖపెట్టానా? ఒక్క డీటెయిల్ కూడా మిస్ కాకుండా చెప్పు. బుటనవేలితో ఆమె చెంపని నిమురుతూ మత్తెక్కిన స్వరంతో అడిగాడు. అతని ప్రతి మాటతో ప్రీషాలో అసహ్యం అంతకంతకు పెరుగుతుంది. కంపరంగా అనిపించింది. ఒక మనిషి ఇంత దిగజారిపోగలడా? తన వల్ల ఆమె ఎంత నరకం అనుభవించిందో అతనికి ఏమాత్రం బాధలేదు. అదే కాకుండా ఆ భయంకరమైన రాత్రిని మళ్ళీ ఆమె నోటితో వినాలని కోరుకుంటున్నాడు. ఆ ఆలోచనే ఆమె ఒళ్ళంతా జలధరింపచేసింది. చెప్పేంజిల్, ఏమేం చేశాను? లస్ట్ నిన్న కళ్ళతో చూస్తూ
ఆమె మెడపై వేలితో రాస్తుంటే చెయ్యి విదిలించింది ప్రీష. అతను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు తనకి. ఏం జరగలేదంటే ఇప్పుడే ఏమైనా చేస్తాడేమో అన్న భయం ఆవరించి ఆమె గొంతు మూగబోయింది. ఆమె కళ్ళలోకి చూస్తున్న విధ్వంస్ ఆమె మౌనాన్ని ఎస్ అని భావించి ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచాడు. గదిలో అటూ ఇటూ తిరుగుతూ, లేదు లేదు, అది సరిపోదు, మళ్ళీ చేయాలి, ఈసారి పూర్తి సెన్స్లో ఉండి చేయాలి. పిచ్చివాడిలా గొణుగుతూ భయంకరంగా నవ్వుతున్నాడు. ఈసారి నువ్వు కంప్లైంట్ కూడా చేయాలి కదా అని తన తలపై తానే కొట్టుకుంటూ, నేనింత పెద్ద ఫుల్ని, ఇంత పెద్ద అవకాశం ఎలా మిస్ అయ్యాను? అతని నవ్వు మరింత భయంకరంగా మారింది. అతని మాటలు వింటుంటే ప్రీషా శరీరం మొత్తం వణికిపోయింది. నిన్న రాత్రి ఎదుర్కొన్న ఆ భయంకరమైన క్షణాలు మరోసారి గుర్తొచ్చాయి. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా జారిపోతున్నాయి. కొద్దిసేపటికి విధ్వంస్ ఒక్కసారిగా సైలెంట్ అయి చాలా సీరియస్గా ఆమె వైపు చూశాడు, ఏదో అనుమానం వచ్చినట్టుగా. కానీ నాకొక విషయం మాత్రం అర్థం కావడం లేదు అని అతను అనేసరికి ప్రీష భయంగా అతని వైపు చూసింది. అతని మొహంలో అనుమానం స్పష్టంగా కనిపించింది. రివ్వున ఆమె దగ్గర దూసుకొచ్చి ఆమె మెడ పట్టుకుని తన మొహానికి దగ్గరగా లాక్కుంటూ, మనిద్దరం బెడ్ మీదుంటే నేను నేల మీద నిలబడ్డాను అని అన్నాడు సీరియస్గా. ఆ ప్రశ్న విన్న వెంటనే నిన్న రాత్రి షాడో వచ్చి విధ్వంస్ని తోసివేసిన దృశ్యం ప్రీషా కళ్ళ ముందు మెరిసింది. చెప్పేంజిల్, నేను అక్కడికి ఎలా వెళ్ళాను? ఆన్సర్ మీ అంటూ అతను గట్టిగా అరిచాడు. అతని అరుపులకి ప్రీషా భయంతో వణికిపోయింది. అతను పూర్తిగా ఆమె మీదకి వాలి ఉన్నాడు. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని తడబడుతూ, నువ్వు తాగిన మత్తులో ఉన్నావు, నన్ను బలవంతం చేయబోయావు, కానీ నేను ఆపేశాను. నువ్వు వామిట్ చేసుకోవడానికి వెళ్తూ అక్కడికి వెళ్ళి స్పృహత పడిపోయి అక్కడే పడుకున్నావు అని అంది. ఆమె గొంతు వణికిపోయింది. ఆమె చెప్పిన మాటలు విన్న విధ్వంస్ కాసేపు ఆలోచిస్తూ తన గడ్డంపై చేయి పెట్టుకున్నాడు. ఓకే, నేను స్పృహ తప్పి పడిపోయాను అనుకుందాం అని అంటూ మళ్ళీ ఆమె కళ్ళలోకి చూస్తూ, అయితే నన్ను బెడ్ మీద కిందకు తీసుకురాలేదు, నన్ను అక్కడే ఎందుకు వదిలేశావు? నువ్వు వామిట్ వచ్చినట్టు ఫీల్ అవుతూ షర్ట్ విప్పుతుండగానే స్పృహ తప్పి పడిపోయావు. నేను ఎలా ఎదగలను? నీ వెయిట్ అంతుంది, పైగా ఈ చైన్ అంత దూరం కూడా రాదు. నేను ఎలా తీసుకొస్తాను? ప్రీష వెంటనే సమాధానం ఇచ్చింది తొనక్కుండా. తల వంచుకుని ఆమె మాటలు శ్రద్ధగా విన్న విధ్వంస్ ఒక్కసారిగా ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె పైకి వంగి మెడ పట్టుకుని, ఏంజిల్, నిన్న రాత్రి గదిలోకి ఇంకెవరొచ్చారు అని అడిగాడు రౌద్ర స్వరంతో సీరియస్గా చూస్తూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? విధ్వంస్కి జరిగింది గుర్తుకొచ్చిందా? అతని ప్రశ్నకి ప్రీషా సమాధానం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది? ప్రీషాని సీక్రెట్గా కాపాడుతున్న షాడో ఎవరు? షాడో ప్రీషా మళ్ళీ ఎలా ఎదురుపడతారు? నాగవల్లి ఇందు ఎలాంటి కన్నింగ్ ప్లాన్లు వేయనున్నారు? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.